ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టి లేటెస్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి అందరికంటే ముందు మీరే పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని 1 క్లిక్తో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. మామూలుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేయాలనుకున్నట్లయితే ఆ సైజ్ అనేది ఉంటుంది కదా, అయితే ముందుగా మనం దీన్ని క్రాప్ చేసుకుందాం. క్రాప్ చేసేటప్పుడు క్రాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ రేషియో కాకుండా WHR రిజల్యూషన్ అని చెప్తుంది కదా, అంటే విత్ బై హైట్ బై రిజల్యూషన్ దీంట్లో పెట్టుకేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ విత్ అనమాట 3.5 సెంటీమీటర్స్ పెట్టుకోండి. అదేవిధంగా హైట్ అనమాట ఇది 4.5 సెంటీమీటర్స్. అదేవిధంగా రిజల్యూషన్ వచ్చేటప్పటికి 300 పెట్టుకోండి క్లారిటీ కోసం. పెట్టుకున్న తర్వాత క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ చేసుకున్న తర్వాత నేను ముందుగా సెట్ చేసుకున్నటువంటి ఫంక్షన్ కి అయినటువంటి F2ని నేను క్లిక్ చేసి మొత్తం నాకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వడం జరిగింది. నేనేం చేయలేదు, ఒక F2 కి మాత్రమే క్లిక్ చేసిన వెంటనే నాకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ తీసుకుందాం. అయితే ముందుగా ఒక ఇమేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ కి ఇమేజ్ తీసుకుంటున్నాను. దీన్ని తీసుకున్న తర్వాత మీరు దీన్ని యథావిధిగా క్రాప్ చేసేసుకోండి. విత్ హైట్ 3.5 4.5 300 రెజల్యూషన్ పెట్టుకొని పిక్సెల్స్ పెట్టుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ నొక్కింది. ఎంటర్ నొక్కాక ఈ విధంగా వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు F9 క్లిక్ చేసేయండి. F9 క్లిక్ చేస్తే ఇదేంటంటే రికార్డ్ అవుతుంది అనమాట. నేను చేసేది ప్రతి యాక్షన్ రికార్డ్ అవుతుంది. అయితే ఇంతకు ముందు కొనుక్కి దీన్ని వచ్చేసి నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఉంది కదా, దీన్ని క్రియేట్ న్యూ యాక్షన్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఏదో నేమ్ ఇచ్చేయండి. ఓకే, నేమ్ ఇచ్చాక ఇక్కడ వచ్చేసి ఉంది కదా ఫంక్షన్ కి, దీన్ని వచ్చేసి మీరు ఏ ఫంక్షన్ కి అని పెట్టుకోవచ్చు. నేను F2 పెట్టుకేసుకోండి. F2 పెట్టేసుకున్న తర్వాత రికార్డెన్స్ ఉందిగా దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేశాక మీరు దీని తర్వాత ఎడిట్ కి వెళ్ళండి. ఎడిట్ లో ఇక్కడ స్ట్రోక్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఇక్కడ మనకి హైలైట్ అవ్వాలంటే స్ట్రోక్ ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ లాక్ అనేది తీసేయాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు లేయర్ అనేది లాక్ అనేది ఓకే చేసేయండి. ఓకే చేసాక విడిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఎడిట్ కి వెళ్ళి స్ట్రోక్ కి వెళ్ళండి. ఇప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ విత్ అనేది 2 పిక్సెల్స్ పెట్టేసేయండి. కలర్ వచ్చి బ్లాక్ పెట్టేసుకుని ఇన్సైడ్ పెట్టేసుకుని ఓకే మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు Ctrl+N క్లిక్ చేయండి. Ctrl+N క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇక్కడ ఫోటోని పెట్టేసేసుకోండి. పెట్టేసుకుని ఎక్కడికి వచ్చేసి 4:6 అనేది సైజ్ పెట్టేసుకోండి. ల్యాండ్స్కేప్ లో 4:6 అనేది పెట్టేసుకుని ఓకే మీద క్లిక్ చేసేయండి. మీకు బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని వచ్చేసేయండి. దీనికి వచ్చేసి Ctrl+A క్లిక్ చేసేసి Ctrl+C క్లిక్ చేసేయండి. ఇక్కడికి ఇమేజ్ కి వచ్చేసి Ctrl+V క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చాక మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ వరకు వేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ షిఫ్ట్ పట్టుకొని కింద డ్రా చేయండి. ఓకే, ఆల్ షిఫ్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేశాక Ctrl+E క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఆల్ షిఫ్ట్ పట్టుకోండి. క్లిక్ చేసుకుని పక్కకి డ్రాగ్ చేయండి. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేశాక మళ్ళీ Ctrl+E క్లిక్ చేసేయండి. మళ్ళీ ఆల్ షిఫ్ట్ పట్టుకోండి. పట్టుకొని మళ్ళీ ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత Ctrl+Shift+E క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు వచ్చి స్టాప్ మీద ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేశాక మనం చేసిన మొత్తం యాక్షన్ అనేది రికార్డ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏ ఇమేజ్ కైనా ఈ యాక్షన్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ తీసేసుకుందాం. తీసేసుకుని దీన్ని వచ్చి క్రాప్ క్లిక్ చేసేసి మొత్తం సైజ్ పెట్టుకొని క్రాప్ చేసేయండి. చేసేసుకుని ఇప్పుడు మనం F2 క్లిక్ చేసినట్లయితే మనం అయితే ఆటోమేటిక్ గా మీకు సెట్ అయిపోద్ది అన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎంత ఈజీగా మీరు క్రియేట్ చేయొచ్చు. ఏ ఇమేజ్ కే కాదు, ఏ ఇమేజ్ కి కానీ మీరు అప్లై చేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.